చింత చిగురు వంకాయ బజ్జీ కూర. సామాన్లు అందుకో. కూర చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ కూర చెయ్యాలంటే ముందు ఏ కూర చేయాలో తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏం కావాలి? నూనె. కానీ ఈ కూర చేయడానికి నూనె అక్కర్లేదు. నూనె లేకుండా కూర చేస్తున్నావా? మరొక విషయం, చింత చిగురు నోట్లో వేసుకుంటే పట్టేసుకుంటుంది. కానీ చింత చిగురు కూరలో వేయాలంటే నూనె వేస్తే సరిపోతుంది, ఎందుకంటే జారుతుంది. ఏదైనా జారుడు పదార్థం వేయాలి. ఇందులో జారే పదార్థం నూనె లేదు. కాల్చి తెచ్చిన వంకాయ ఉంది. ఓహో, ఇది పూర్తయ్యేసరికి నీకు అర్థమవుతుంది బాబాయ్ ఏంటి నూనె లేకుండా కూర చేస్తున్నాడు ఏంటి అని. మనం ఫస్ట్ పని చేసుకుందాం. ఆవాలు చిన్న రోట్లో దంచుకుందాం. చిన్న రుబ్బు రోలు అందుకో. ఆవాలు దంచి ఆవాలు మొత్తాన్ని దంచేస్తా. చక్కగా దంచి ఆ గిన్నెలో వేయి. మళ్ళీ చెంచా తీసుకుని ఆ గిన్నెలో వేసాడు. పొయ్యి వెలిగించి అల్లం వెల్లుల్లి వేయించు, నూనె లేకుండా. అలా పచ్చిమిర్చి వేయించక్కర్లేదు, అల్లం వెల్లుల్లి వేయిస్తే చాలు. అల్లం ముక్కలు ఇవి కొంచెం వేయించి రోట్లో వేసేసి పచ్చిమిర్చి కూడా కలిపి దంచు. వేయిస్తేనే ఆ లోపల ఉండే సువాసన బయటకు వస్తుందిరా. మరి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయినా కొద్దిగా అక్కర్లేదు, పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా. అవి ఇట్లా కూడా వేయిస్తే సువాసన వస్తుందేమో. కాటు కూడా వస్తుంది, ముక్కు పుట్టాలు అదురుతాయి. పోయి కట్టే. వేయించిన అల్లం వెల్లుల్లి ఓకే. పచ్చిమిరపకాయలు వేసి మరి కొంచెం వేసి ఇంకో 2 దెబ్బలు వేసి కల్లుప్పు ఒక 1/2 చెంచా వేయి. ఫస్ట్ కల్లుప్పు 1/2 చెంచా. కచ్చా పచ్చాగా ఉండని. పచ్చగా ఉంది, పచ్చిగా కూడా ఉంది. ఇక్కడ దాకా వస్తుంది రా సువాసన. కాటు ముక్కు కొడుతుంది. చూడు చూడు. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ వంకాయ. కాల్చి తెచ్చిన వంకాయ. కాల్చి తెచ్చిన వంకాయ. ఎస్. ముచ్చుకు పారే. దీన్ని మనం ఇప్పుడు బజ్జీ చేసేద్దాం. ముక్కలు ముక్కలు చేయాలి, అంతేనా? అంతే. ఇక్కడదే ఎందుకు ఆవేశం? ఇంకొంచెం చిన్న ముక్కలు చేస్తాను నేనైతే. తెలియగా ఎవరైనా ఒక పని చేస్తుంటే ఆ పని చేసే మూడు, ఉత్సాహం మొత్తం సర్వనాశనం చేస్తారా. ఈ బాపట్ల వంకాయని చక్కగా కాల్చి తీసుకొచ్చాను. ఏ వంకాయ? బాపట్ల వంకాయ. అంకలేదు, మనూరులో కూడా దొరుకుతుంది. బాపట్ల వంకాయ వేరు బాబు, మాకు తెలుసు బాబు. ఓకే చాలు. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు ఆ మిశ్రమం ఇందులో వేయండి. ఇది అటు తీసుకెళ్ళండి. ఇప్పుడు నీ దగ్గర నా చేయి కంటింది కదా ఆల్రెడీ. ఓకే అయితే పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావంటే నేను తెచ్చుకుంటాను. చేయి కడుక్కుని నిమ్మకాయలన్నీ పిండేసి ఈ పొడులన్నీ వేసేయాలి. నిమ్మకాయలన్నీ పిండే మొత్తం. పిండు. ఇన్ని పిండకపోతే ఎలారా? పచ్చిమిర్చి ఉంది, చింత చిగురు ఉంది, ఆ వగరుంది, నా పొగరుంది. మరి అంత గొప్ప వంటకం మరి మేము కనిపెట్టినప్పుడు మాకు మాత్రం పొగరు లేకుండా ఉంటుంది ఏంటి చెప్పు. అది అవ్వగానే ఆవపిండి కూడా కలిపేయండి. నిమ్మరసం మరి నీళ్ళలా ఇంతగానం వస్తుంది. నిమ్మకాయలు చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. నిమ్మకాయలు ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. మరి ఆడబెట్టాలి. నిమ్మకాయలు బయటే పెట్టి దాని మీద ఒక గుడ్డ పెట్టి మధ్యలో నీళ్లు చిలకరిస్తూ ఉంటే సురక్షితంగా. ఫ్రిడ్జ్ లో పెడితే పాడైపోతుంది. నువ్వు ఫ్రిడ్జ్ కొనాల్సి వస్తాను, అబద్ధం చెప్పకు. ఫ్రిడ్జ్లు మిక్సీలు బాబాయ్ హోటల్లో ఉండవురా, అర్థమైందా? బయట నిమ్మకాయలు పెట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ నిమ్మకాయలు చూడు. పచ్చి ఆవపిండి, దంచిన పచ్చి ఆవపిండి. అంటే కొంతమంది వేయించి కూడా వేస్తారు కావాలంటే. పొళ్ళన్నీ వేసేయి.
పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం. ఫ్రైయింగ్ పాన్ ఎక్కించు. ఇప్పుడు ఘాటుదనం ఉంటుంది ఇందులో, అది పోయి కమ్మదనం రావాలంటే కొంచెం వేయించాలి. చింత చిగురు కరివేపాకు కూడా వేసే. చింత చిగురు కరివేపాకు కూడా వేయాలా? కరివేపాకు వేసాయి, చింత చిగురు మొత్తం. కొంచెం వెచ్చబెట్టేస్తే సరిపోతుంది. నా వేసేయండి, సువాసన వచ్చిందిగా, తీసాయి, పొయ్యి కట్టే. వేసేయాలా? వేయించిన ఉల్లిపాయలు, చింత చిగురు, కరివేపాకు. నీళ్ళ జగ్గు అందుకో, కొంచెం ప్యాన్ లేయి. ఎక్కడ వేయాలి? వంకాయలోనే. అక్కడ కొట్టేసావు బాబాయ్. నూనె లేకుండా వంటలు చేస్తున్నాం కాబట్టి మనకు అవార్డు వస్తుంది. నూనె లేకుండా వంట బాబాయ్? అలాగే ఒకరోజు పొయ్యి లేకుండా వంట చేయొచ్చుగా. చేద్దాం. మరికొన్ని నీళ్ళు వేయరాదు. చింత చిగురు కొంచెం జారుగా ఉంటేనే మన నోటిని ఇబ్బంది పెట్టదు. ఇది అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. బాబాయ్ చింత చిగురు వంకాయ బజ్జీ కూరలో ఇప్పుడు మా అబ్బాయి గారు కొత్తిమీర వేయించుకున్నారు. చింత చిగురు వంకాయ బజ్జీ కూర ఎలా తయారు చేసావు? చింత చిగురు వంకాయ బజ్జీ కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా రోట్లో ఆవాలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. మూకుడులో అల్లం, వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వేయించి రోట్లో వేసుకొని దంచుకొని అందులోనే పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి మరొకసారి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బేసన్లో కాల్చిన వంకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోనే మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసము, దంచిన ఆవపిండి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి ఒక మూకుడులో ఉల్లిపాయలు, కరివేపాకు, చింత చిగురు వేసి బాగా వేయించి కాల్చిన వంకాయ మిశ్రమంలో వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చింత చిగురు వంకాయ బజ్జీ కూర రెడీ.